మరియు పండుమిరపకాయ పచ్చడి చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల ఉద్దిపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి దీంట్లో ఫ్రై చేసుకుందాము. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్నామండి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గే వరకు ఉడికించుకుందాం. 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇక్కడ టమోటా మరియు పండుమిర్చి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు వేద్దాం. చింతపండు వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్నాక మిక్సీ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా మెత్తగా మిక్సీ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఓకేనా? గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం టెంపరింగ్ వేసుకుందాము పచ్చడిలోకి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, 2 ఎండుమిర్చి రెబ్బలు వేసుకుందాం. అందులోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ నేను అది గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను కొద్దిగా, సో కాబట్టి కొద్దిగా వేస్తున్నాను అంతే. వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, మన టమాటో మరియు పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, మన ఎంతో టేస్టీ మరియు స్పైసీగా ఉన్న మన పండుమిరపకాయ మరియు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.